వెల్కమ్ టు మీ భగిని. ఈరోజు టేస్టీ ఎగ్ నూడిల్స్ చేయడం ఎలానో చూద్దాం. ఓ గిన్నె తీసుకొని నీళ్లు పోసి ఒక స్పూన్ ఉప్పు వేసి అందులో నూడిల్స్ కూడా వేసి కొంచెం తెల్లుతుండగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే నూడిల్స్ అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. ఉడికిన నూడిల్స్ని వడకట్టుకొని చల్లటి నీళ్ళతో కడిగి పక్కన ఉంచుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆకుల్ని తీసి పక్కన ఉంచుకోవాలి. వాటితో పాటు మీకు నచ్చిన వెజిటేబుల్స్ క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ ఏవైనా కానీ సన్నటి స్లైసెస్లా చేసి పెట్టుకోవాలి. నూడిల్స్ ఫ్రై చేసుకోవడానికి ఓ పెద్ద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఒక 3 ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేసి ఆమ్లెట్కి పోసినట్టు పోయాలి. ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ స్లైస్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసి కొత్తిమీర, పుదీనాని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. అన్నీ కలిసేలాగా ఒకసారి టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాసెస్ అన్నీ వేసుకుందాము. ముందుగా షెజ్వాన్ సాస్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ సాల్ట్. ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసి వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వెనిగర్, 2 స్పూన్స్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్. ఆల్రెడీ షెజ్వాన్ సాస్ వేసుకున్నాం కాబట్టి చిల్లీ సాస్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి, ఓ చిటికెడు శొంఠి పొడి అంటే డ్రై జింజర్ పౌడర్ వేసుకొని మళ్ళీ టాస్ చేసుకొని ఫ్రై చేసుకుంటే నూడిల్స్ రెడీ. ఇంకా తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. వేడి నూడిల్స్ని లెమన్, స్ప్రింగ్ ఆనియన్స్ లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.